హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. యుద్ధం ఒకవైపేమో ఇరాన్ అమెరికాకు ఇజ్రాయెల్కు కండిషన్లు పెడుతోంది. యుద్ధం ఆగాలంటే మీరు మాకు నష్టపరిహారం ఇవ్వాలి అండ్ భవిష్యత్తులో దాడులు చెయ్యము అని చెప్పి భరోసా ఇవ్వాలి అని ఒక 3 కండిషన్లు పెడుతోంది. మరోవైపు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఏమో ఇరాన్లోని సాధారణ పౌరుల మీద జనావాసాల మీద బాంబులు వేయడం స్టార్ట్ చేశారు. జనావాసాలపై బాంబులు. ఇరాన్ లెబనాన్పై దాడుల్లో 21 మంది మృతి. బీరూట్లో పర్యాటక ప్రాంతంలో కల్లోలం. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపైన విరుచుకుపడిన అమెరికా ఇజ్రాయెల్. అమెరికా నౌకపై పడవతో దాడి, భారతీయుడి మృతి. ఇజ్రాయెల్పై 200 రాకెట్లు. గల్ఫ్ దేశాలపైన దాడులు కొనసాగింపు. మళ్ళీ $100 చమురు ధర. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తాం, హర్మోజ్ మూసేస్తాం. మొజ్తబా ఖమేనీ తొలి ప్రకటన. ఇరాన్ సుప్రీంగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ తొలి ప్రకటన అంత శాంతి వైపు లేదు. ఆయనకు నచ్చినట్టు మాట్లాడాడు, కొంచెం ధాటిగానే మాట్లాడాడు. ఇదిగోండి, ప్రతీకారం తీర్చుకుంటాము, పశ్చిమాసియాలో స్థావరాలన్నీ అమెరికా ఖాళీ చేయాలి, హర్మూజ్ జలసంధి మూసివేసే ఉంటుంది, శత్రువుల నుంచి పరిహారం వసూలు చేస్తాము, గల్ఫ్ దేశాలతో స్నేహం కానీ అమెరికా బేస్లపై దాడులు కొనసాగుతాయి. మొజ్తబా ఖమేనీ. అరబ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు, 6 చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై దాడి. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆగాలి అని చెప్పి మండలిలో తీర్మానం చేశారు. భారత్, చైనా, రష్యా అందరూ కూడా భారత్ మద్దతు ఇచ్చింది. ఓటింగ్కి ఏమో చైనా, రష్యా దూరమే. ఎందుకంటే చైనా, రష్యా కొంత ఇరాన్కు సపోర్ట్ కాబట్టి దౌత్యపరంగా అన్ని రకాలుగా. భారత్ మాత్రం గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు ఆపితే బాగుంటుందనే తీర్మానానికి మద్దతు ఇచ్చిందనమాట. ఇదిగోండి, యుద్ధ విరమణకు 3 షరతులు. అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ డిమాండ్లు. మా చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలి, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలి. దీని వెనక చాలా వ్యూహం ఉంది. భవిష్యత్తులో భద్రత, ఆర్థిక భరోసా, ఇలా అన్ని రకాలుగాను ఇచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ డిమాండ్, ప్రాంతీయ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటన. ఇరాన్ ఎంతలే అనుకుని తప్పుడు లెక్కలేసిన ట్రంప్ తీవ్ర దాడులతో లొంగిపోతుందని, పాలన మారుతుందని అంచనా. దారుణంగా తప్పిన అమెరికా లెక్కలు. ఇరాన్ ఎదురుదాడితో చుక్కలు. హర్మోజ్ చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించలేం అమెరికా. హర్మోజ్ గుండా భారత్కు 1.35 లక్షల టన్నుల ముడి చమురు నౌక. రాడార్లకు చిక్కకుండా ముంబైకి. రాడార్కు చిక్కకుండా ఎవరి కంటికి కనపడగా ఆ నౌక ముంబైకి వచ్చిందనమాట. ఈ యుద్ధం ప్రభావంతో ఇదిగోండి, హోటళ్లపై గ్యాస్ బండ. మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ముదురుతున్న వంట గ్యాస్ సంక్షోభం. వాణిజ్య సిలిండర్ల నిలిపివేతతో పలు హోటళ్ల మూత. కట్టెల పొయ్యితో నెట్టుకొస్తున్న కొందరు వ్యాపారులు. ప్యానిక్ బుకింగ్స్తోనే సమస్యలు. సర్వర్ల క్రాష్. బుధవారం ఒక్కరోజే 3 రెట్లు అధిక బుకింగ్స్. గృహ అవసరాలకు ఇబ్బంది లేదని ప్రభుత్వం ప్రకటన. ఒకవైపు హోటల్ ముందు కట్టెల పొయ్యి, మరోవైపు హాస్టల్లో కూడా విజయవాడ హాస్టల్ అసోసియేషన్ నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ యుద్ధం ముగిసే వరకు మీరేం మెనూ, స్పెషల్ మెనూ ఏం అడగొద్దు, ఏం పెడితే అది తినండి అని చెప్పి సాంబారు, రసము, పచ్చడి మాత్రమే పెడుతున్నారంట. అండ్ హోటల్లో కూడా మెనూ కట్ చేస్తారు చాలా వరకు. యుద్ధ ప్రభావం వంటింటిపై పడుతోంది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ సంక్షోభం నానాటికి ముదురుతోంది. రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాను దాదాపు నిలిపివేయడంతో ముఖ్యంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సెంటర్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడిపే వ్యాపారులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో సగానికి పైగా హోటళ్ళు మూసివేశారంటండి. ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం కారణంగా అన్ని వైపులు కూడా. ఈ యుద్ధం సంగతి పక్కన పెడితే, యుద్ధాన్ని మరి సాక్షిలో కూడా రాశారా, యుద్ధం కల్లోలం, దాడులు ప్రతిపాదనలతో దద్దరలుతున్న పశ్చిమాసియా అనేది అక్కడ రాశారు. యుద్ధం సంగతి పక్కన పెడితే, ఇక్కడ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అటవీ శాఖ మీద రివ్యూ సందర్భంగా సీఎం గారు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు మర్యాదగా చెబితే అర్థం కాదా, మీ వ్యవహార శైలి అస్సలు బాగాలేదు, శ్రీశైలంలో భక్తులను నలిపేశారు, బద్వేల్లో గుడి కూల్చేశారు, గిరిజనులకు ఇల్లు కట్టకూడదు, నీళ్ళు ఇవ్వకూడదంటే ఎలా, సమస్య ఉంటే నా దగ్గరకో డిప్యూటీ సీఎం దగ్గరకో రండి, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. అటవీ శాఖ అధికారులపై చంద్రబాబు మండిపాటు. మీ ప్రవర్తన అసలు బాగాలేదు, శ్రీశైలంలో భక్తులు నలిపేశారు, దాంతో మరునాడు తొక్కిసలాట జరిగింది, బద్వేల్లో గుడి కూల్చేస్తే మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి, నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ప్రజలకు అసౌకర్యం కలుగజేస్తున్నారు,
మర్యాదగా చెప్తే మీకు అర్థం కావడం లేదు. సమస్య ఉంటే నా దగ్గరకో డిప్యూటీ సీఎం దగ్గరకో రండి, అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు అని అటవీ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు ప్రజలకు స్నేహపాత్రులు, ఫ్రెండ్లీగా మారాలని, అటవీ శాఖ అధికారుల్లో మాత్రం ఎంత చెప్పినా మార్పు రావడం లేదని గురువారం కలెక్టర్ల సదస్సులో చెప్పారన్నమాట. చాలా సీరియస్గా మాట్లాడారు ఈ అంశం మీద. అలాగే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఇతర అంశాలు కూడా చాలా మాట్లాడారు. అవి ఒకసారి చూద్దాం. ఈ శాంతి భద్రతల సమీక్షలోనేమో రోడ్డు ప్రమాదాలు నియంత్రించలేకపోతే చెప్పండి, నేనే వచ్చి సమస్య మూలాలు వెతికి పరిష్కరిస్తా, 3 నెలల్లోగా బ్లాక్ స్పాట్లన్నీ సరిదిద్దాలి, మహిళలు చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు, శాంతి భద్రతల మీద సమీక్షలో సీఎం చంద్రబాబు. సో ఒకవైపు అటవీ శాఖ అధికారులకు గట్టిగా చురకలు పెడుతూ, మరోవైపు శాంతి భద్రతల సమస్యల మీద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, బ్లాక్ స్పాట్ గుర్తించట్లేదు, పోలీసులు ఏం చేస్తున్నారు, డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయని చెప్పి వాళ్ళ మీద కూడా ఒక రకంగా ఫైర్ అయ్యారు. మరోవైపు అమరావతిలో క్రియేటివ్ సిటీ పర్యాటక రంగంపై సమీక్షలో సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిలో క్రియేటివ్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృత్రిమ మీద, ఫిల్మ్, ఎలక్ట్రానిక్ రంగాలను ఈ సిటీకి అనుసంధానించనున్నామని చెప్పారనమాట. పెట్టుబడుల గ్రౌండింగ్లో కలెక్టర్ల కీలకం, ఇక మీదట వారికి ర్యాంకింగ్ ఇస్తాం. వైకాపా హయాంలో పెట్టుబడిదారులు పారిపోయారు. కలెక్టర్ల సదస్సు 2వ రోజు సమావేశంలో సీఎం చంద్రబాబు. సో కలెక్టర్లకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ విభాగంలో కలెక్టర్లకు జిల్లాల వారీగా ర్యాంకులు ఇస్తామని సీఎం గారు చెప్పారు. అంటే పెట్టుబడులు ఒప్పందాలు జరిగిన తర్వాత దాన్ని గ్రౌండింగ్ చేయించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి, కాస్త స్పీడప్గా ఉండాలి, ఫాలోఅప్లు ఎక్కువగా ఉండాలి, దాన్ని బట్టి ర్యాంకింగ్లు కూడా ఇస్తామని చెప్పి నిన్న సీఎం గారు చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అమల్లో కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. పెట్టుబడులు రాబట్టడం, వాటిని వేగంగా గ్రౌండింగ్ చేసేలా చూడడం, కలెక్టర్లు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారనమాట. ఎంతమంది కలెక్టర్లు ప్రతి నెల జిల్లా పెట్టుబడుల ప్రణాళికల సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఎన్ని పెట్టుబడులు గ్రౌండింగ్ చేస్తున్నారు, ఈ అంశాల ఆధారంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కలెక్టర్లకు ర్యాంకింగ్ ఇస్తాం అని చెప్పారు. ప్రతి కుటుంబానికి అలాగే సంక్షేమ లేఖలు, వాటిలో పథకాల ద్వారా చేకూరిన లబ్ధి వివరాలు, త్వరలో సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ సీఎం చంద్రబాబు. ఇట్లా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అనేక అంశాలను చెప్పుకొచ్చారనమాట. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా కలెక్టర్లకు ర్యాంకులు అనే అంశాన్ని హైలైట్ చేశారు. కలెక్టర్లకు ర్యాంకులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పోటీ, భారీ పెట్టుబడులకు చొరవ తీసుకోవాలని ఇందాక మనం చెప్పింది. అలాగే నేరాల రేటు 6% తగ్గింది, పోలీసులు కొరత ఉండొద్దు, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు కట్టడికి చర్యలు, శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు అని చెప్పారు. ఇదంతా ఓకే, కానీ విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది కదా, విశాఖపట్నంలో నవంబరు నెలలో 2-3 తేదీల్లో, దాని ఫాలోఅప్ ఏమైంది? అప్పుడు ఒప్పందం చేసుకున్న వాళ్ళు ఎంతవరకు గ్రౌండింగ్ చేశారు? దాదాపుగా 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి కదా, ఒప్పందాలు చేసుకున్నారు కదా. సో దాని మీద రివ్యూలో మాట్లాడలేదే. సో ఇటువంటివి ఫాలోఅప్లు ఉండట్లేదు, కంటిన్యూటీ ఉండట్లేదు. ఫ్రెష్గా ఇప్పుడు చెప్తున్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మీరు పోటీ పడండి, మీకు ర్యాంకులు ఇస్తామని. అసలు అది రివ్యూ చేయాలి. ఇదిగో విశాఖపట్నంలో మనం ఒక సదస్సు నిర్వహించాం, ఇంతమంది వచ్చారు, ఈ జిల్లాలకి ఇన్ని పెట్టుబడులు వచ్చాయి, ఈ రంగాల వారీగా ఇన్ని పెట్టుబడులు వచ్చాయి, సో దాని ఫాలోఅప్ ఏది అని చెప్పి నిన్న మాట్లాడాల్సింది, చెప్పాల్సింది, జనానికి కూడా తెలిసేది. ఆదాయం ఒక్కటే ప్రాతిపదిక కాదు, తల్లిదండ్రుల హోదా, కేటగిరీలను పరిగణలోకి తీసుకోవాలి. ఓబీసీ సంపన్న శ్రేణి నిర్ధారణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. కేంద్ర ప్రభుత్వ అప్పీళ్ల తిరస్కరణ, పలువురు యూపీఎస్సీ అభ్యర్థులకు ఉపశమనం. ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజేతలుగా నిలిచినప్పటికీ ఓబీసీ సంపన్న శ్రేణి పరిధిలో ఉన్నారనే కారణంతో ఆ కేటగిరీ రిజర్వేషన్లు వర్తించక ఉద్యోగ నియామకాలు పొందలేని విద్యార్థులకు సర్వోన్నత న్యాయస్థానం భారీ ఉపశమనం కల్పించింది. ఓబీసీ సంపన్న శ్రేణి నిర్ధారణకు తల్లిదండ్రుల జీతాలు మాత్రమే ప్రామాణికం కాదని, వారు ఉద్యోగ హోదా, పోస్ట్ కేటగిరీని కూడా పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం తీర్పిచ్చింది. బాగుందండి. సో వాళ్ళు ఓబీసీ సంపన్న శ్రేణి అని నిర్ధారించాలంటే కేవలం వాళ్ళ ఆదాయమే కాకుండా వాళ్ళ హోదా కూడా చూడండి, వాళ్ళ కేటగిరీ కూడా చూడండి, దాన్ని బట్టి వాళ్ళ సంపన్న శ్రేణి ఏ శ్రేణి అనేది డిసైడ్ చేయండి అని చెప్పి చెప్పారనమాట. ఆ రిజర్వేషన్లు ఉన్న కారణంగా కొంతమందికి ఉద్యోగాలు నియామకాలు పొందట్లేదు ర్యాంకులు వచ్చినప్పటికీ. సో వాళ్ళకి మీరు అసలు ఏ విధంగా సంపన్న శ్రేణిని గుర్తిస్తున్నారు, కేవలం ఆదాయం మాత్రమే చూస్తున్నారేంటి అని చెప్పింది ధర్మాసనం.
ఆదాయం సంపద ఆధారిత గీట్రాయిని తప్పుగా అన్వయించి అభ్యర్థులకు సంపన్న శ్రేణిలో చేర్చారని పేర్కొంది. అభ్యర్థులకు అనుకూల వివిధ హైకోర్టులు వెలువరించిన తీర్పులపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. ఒక రకంగా ఆ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇంకా ఎవరికీ ప్రత్యేక అధికారాలు లేవు, సభ గౌరవాన్ని కాపాడేందుకు చర్యలు తప్పవు, ప్రధాని అయినా నియమాలను అనుసరించాల్సిందే, ఎవరు ఏమనుకున్నా నా పని నేను చేయాలి. స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఆయన మీద అవిశ్వాస తీర్మానం వీగిపోయిన సందర్భంగా నిన్న ఆయన ఎవరు ఏమనుకున్నా నా పని నేను చేస్తాను, సభ గౌరవాన్ని కాపాడుతాను, ప్రధాని అయినా సరే నియమాలు పాటించాల్సిందే అని చెప్పి మాట్లాడారు. ఇక సిఈసి అభిశంసనకు నేడు నోటీస్ అంటండి. 193 మంది ఎంపీలు సంతకాలు చేశారంట. ఈ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఈ సర్ను వ్యతిరేకిస్తున్నాయి కదా ప్రాంతీయ పార్టీలు చాలా వరకు. సో ఆ పార్టీల ఎంపీలందరూ కూడా సంతకాలు చేసి సిఈసి జ్ఞానేష్ కుమార్ అభిశంసనకు ఈరోజు నోటీస్ ఇవ్వబోతున్నారు. శాంతి భద్రతలను తీర ప్రాంత భద్రత బ్లూ ఎకానమీలో నూతన అధ్యాయం, అటానమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటు గర్వకారణం లోకేష్. నెల్లూరు జిల్లా జువలదిన్నెలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన అంట. తీర ప్రాంత భద్రత బ్లూ ఎకానమీలో నూతన అధ్యాయం. ఏంటిది ఈ డిఫెన్స్ పరిశ్రమ? నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లో అంటే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనున్న అటానమస్ మారిటైమ్ షిప్ యార్డు సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్కు మంత్రి లోకేష్ గురువారం శంకుస్థాపన చేశారంటండి. ఈ ప్రాజెక్టు తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలను, సముద్ర భద్రత, మత్స్యకారుల కోసం సాంకేతికతను పెంపొందించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందంట. 288 కోట్లతో నిర్మించిన జువలదిన్నె ఫిషింగ్ హార్బర్కు ఈ సంస్థ సేఫ్ షెల్టర్గా పనిచేస్తుందంట. దేశంలోనే తొలి సెంటర్ ఇది. 29.58 ఎకరాల విస్తీర్ణంలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సంస్థ అని చెప్పారు. ఇంకా మన టైటానియం రాష్ట్రంలో ముడి ఖనిజం ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధం, బీచ్ శాండ్ మినరల్స్ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం. రక్షణ సంబంధిత పరిశ్రమలు, విమానాల తయారీ తదితరాల్లో వినియోగించే కీలకమైన టైటానియం పిగ్మెంట్ మెటల్ను ఇకపై దేశీయంగా ఉత్పత్తి చేయాలని, అందుకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించింది. బీచ్ శాండ్ మినరల్స్ను శుద్ధి చేసి వాటి నుంచి టైటానియం ముడి ఖనిజం తయారు చేసే వరకు సంబంధిత పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటయ్యేలా చూసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థకు సహకారం అందించేలా బీచ్ శాండ్ పాలసీ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. బాగుందండి. బీచ్ శాండ్ను శుద్ధి చేస్తే రకరకాలుగా శుద్ధి చేస్తే దాని నుంచి టైటానియం వస్తుందంట. సో ఆ టైటానియం రక్షణ సంబంధిత పరిశ్రమలు, విమానాల తయారీ తదితరాల్లో వినియోగిస్తారంట. కాబట్టి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరగాలి అని చూస్తున్నారు. ఎందుకంటే మనకు తీర ప్రాంతం ఎక్కువగా ఉంది, తీర ప్రాంతంలో బీచ్ శాండ్ ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా గార్లో 2, విశాఖపట్నం భీముల మండలంలో 1 కలిపి మొత్తం 3 బ్లాకుల్లో 1000 హెక్టార్ల మేర 3 లీజులుగా ఏపీఎండీసీకి కేటాయించారంట. సో రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 16,600 హెక్టార్ల పరిధిలో 16 బీచ్ శాండ్ బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 211 మిలియన్ టన్నుల బీచ్ శాండ్ నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇది ప్రకృతి సంపద. సో చంద్రబాబు గారు చెప్పే సంపద సృష్టించడం అంటే ఇది జరగాలి. ఇది ప్రపోజల్లో ఉంది, కాగితాల్లో ఉంది. ఇది జరిగితే మనకు ప్రకృతి సిద్ధంగా వచ్చిన సహజ వనరైన బీచ్ శాండ్ను టైటానియంగా మార్చుకొని దాన్ని పరిశ్రమలు, విమానాల తయారీలో వాడితే అద్భుతమే కదా. అది సంపద సృష్టి. సో ఇది ఎంతవరకు జరుగుద్దో చూద్దాం. ఈ ప్రత్యేక పాలసీ తీసుకొస్తారు. పాలసీ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాని రిజల్ట్ చూపించడం అధికారుల బాధ్యత. ఇక రుణాలు ఇవ్వొద్దని లేఖలు రాయడం విద్వేషమే. జగన్పై ఆర్థిక మంత్రి పయ్యావుల ధ్వజం. రాష్ట్రానికి రుణాలు ఇవ్వొద్దంటూ వైకాపా వాళ్ళు 150కి పైగా సంస్థలకు లేఖలు రాయడం ప్రజలపై ఆ పార్టీ అధినేత జగన్కున్న విద్వేషానికి నిదర్శనమని పయ్యావుల కేసు ధ్వజమెత్తారు. రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులకు, సంస్థలకు లేఖలు రాస్తారు. పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి వివిధ సంస్థలకు, పెట్టుబడిదారులకు లేఖలు రాస్తారు.
అసలు పెట్టుబడులు పొరపాటున పెట్టేస్తే వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వద్దు, భూములు ఇవ్వద్దు అని చెప్పి కోర్టుల్లో పిటిషన్లు వేస్తారు. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో వైసీపీ వ్యవహారం. అంటే రాష్ట్రానికి ఏది మంచి జరగకూడదు, ఎక్కడో దగ్గర ఏదో ఒక దగ్గర దాన్ని ఆపేయాలి. ఏమంటారు దాన్ని? ఆ పార్టీ నిన్న 15వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంది. మరి ఆ మాట కూడా చెప్పుకోవాలిగా, ఎంతైనా ఒక పార్టీయే కదా. సో వైఎస్ఆర్సీపీ కోట్లాది మంది అభిమానం ఉంది. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు. వైఎస్ఆర్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరిది వైఎస్ఆర్సీపీ. దేశ రాజకీయాల్లో ప్రబలమైన పార్టీ, పెనుమార్పులకు నాంది. జగన్ ఏనాడు భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. అదిగో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని నాతో నడిచే ప్రతి ఒక్కరూ గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు. విలువలు, విశ్వసనీయతకు మారుపేరు అని గ్రామాల్లోనూ వైభవంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు జరిగాయంట. పార్టీ జెండాను ఎగురవేసిన పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారంట. నవరత్నాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలంట. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో సంబరాలు. అంతరిక్షంలో కూడా చేశారులే, అంతరిక్షంలో కూడా చేసుకున్నారు, పాతాళంలో చేసుకున్నారు, అమెరికాలోనే అన్ని చోట్ల చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో అంట వారిని. సో ఇది వైసీపీ ఆవిర్భావ దినోత్సవానికి సందర్భంగా ఒక వార్త అక్కడ రాశారు. ఈనాళ్ళు ఎక్కడ రాసినట్లేరా వార్త. ఇక పిన్నెల్లి అనుచరుడు వీరభద్రరావుని అరెస్ట్ చేశారంటండి. వైకాపా హయాంలో న్యాయవాదిని కిడ్నాప్ చేసి ఆస్తులు రాయించుకున్నాడంట ఈయన పెద్ద ఆయన. కోర్టు ఆదేశాలతో విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. కేసులో నిందితులుగా డీఎస్పీ, ఎస్ఐ, కానిస్టేబుల్ త్వరలో అరెస్ట్ చేసే అవకాశం. న్యాయవాది నుంచి అప్పు తీసుకొని తీర్చకపోగా ఆయన్నే కిడ్నాప్ చేసి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన వైకాపా నేత కర్నాటి వీరభద్రరావును A1గా కోర్టు ఆదేశాలతో పటమట పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రాత్రి న్యాయాధికారి హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసి 22 నెలలు దాటినా నిందితులను అరెస్ట్ చేయకపోవడంలో జాప్యంపై న్యాయవాది హరిబాబు కోర్టును ఆశ్రయించారు. దీనిపై 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలని పటమట పోలీసులను కోర్టు ఆదేశించింది. అయినా నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో కోర్టు ధిక్కారం కింద హరిబాబు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో A1ను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు A2 పల్లవరాజు, అప్పటి గురజాల డీఎస్పీ, A3 రబ్బాని, అప్పటి పిడుగురాల ఎస్ఐ. అంటే పోలీసుల సహకారంతోనే ఆయన న్యాయవాదికి బెదిరించి కిడ్నాప్ చేశారనమాట. సో అది చాలా పెద్ద కేసు ఇది. సో పోలీసులు అందరూ కూడా పోలీసుల సహకారంతో జరిగింది అది. ఇక బడినెత్తిన బండ కుప్పంలోనంటండి, చంద్రబాబు గారి నియోజకవర్గంలోనే స్కూల్ ఉంది. స్కూల్ పైన చూడండి గ్రానైట్ బండలు ఉన్నాయి, పైన గ్రానైట్ వ్యర్థాలు, వాటి కింద చిన్న గూడు లాంటి భవనంలో ప్రభుత్వ పాఠశాల. ఇది చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం పెద్దవంకలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చూస్తుంది. ఇక్కడ 20 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఈ పాఠశాల చెంతనే ఉన్న కొండలను పేల్చి గ్రానైట్ను తీస్తుంటారు. అక్కడ వచ్చిన వ్యర్థాలను గ్రామంలో ఉన్న పాఠశాల సమీపంలోనే టిప్పర్లతో కుప్పలు కుప్పలుగా పోస్తున్నారు. పొరపాటున పిల్లలు అక్కడ ఆడుకుంటున్నప్పుడు ఒక రాయి పైనుంచి దొర్లి పడితే, చంద్రబాబు గారి నియోజకవర్గం అది, సీఎం గారి నియోజకవర్గం, ఎంత దారుణంగా ఉంటే ఎట్లా? ఇక తిరుమల జలప్రసాదం మరింత స్వచ్ఛం. 6.9 కోట్లతో స్మార్ట్ వాటర్ మానిటరింగ్ వ్యవస్థ అంటండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల కొండ మీద ఎక్కడికక్కడ జలప్రసాదం ఉంటుంది కదా, దాన్ని మరింత స్వచ్ఛంగా మార్చడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. నీటి నాణ్యతను, పైపుల్లో నీటి సరఫరా, ట్యాంకుల్లో నీటి మట్టం తదితర వివరాలను ఎప్పటికప్పుడు సెన్సార్లతో మానిటర్ చేసి ఒక స్మార్ట్ వాటర్ వచ్చేలాగా, మినరల్ వాటర్ కంప్లీట్ మంచి వాటర్ వచ్చేలాగా దానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఒకటి టీటీడీ చేపట్టిందనమాట, అది రాశారు. అండ్ ఎల్పిజి బ్లాక్లో అమ్మేవారిని వదిలిపెట్టకండి, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. దేశంలో ఇంధన కొరత లేదని పార్లమెంట్లో కేంద్రం ప్రకటన. ఒకవైపు వాళ్ళేమో ఇంధన కొరత లేదంటున్నారు, మరోవైపు 21 రోజులు పరిమితి ఉన్న గ్యాస్ సిలిండర్ బుకింగ్ని 45 రోజులకు పెంచేశారు. హాస్టల్స్ మూతపడుతున్నాయి, హోటళ్ళు మూతపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ గడువు 45 రోజులకు పెంచుతున్న నిర్ణయం. రాష్ట్రాలకు 48,000 కిలో లీటర్ల అదనపు కిరోసిన్ కేటాయిస్తున్నట్టు వెల్లడి. గ్యాస్ కొరత లేదు అంటున్నారు, ఉత్పత్తి పెరిగింది పెంచాము అంటున్నారు, ఇంకోవైపు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశంలో ఎల్పిజి లభ్యతపై భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభంలో కొందరు వ్యక్తులు బ్లాక్ మార్కెటింగ్కి పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాల్లో కోరారంట.
సో ఎవరికి ప్రత్యేకాధికారాలు లేవు, సభా గౌరవాన్ని కాపాడేందుకు చర్యలు తప్పని ఓం బిర్లా చెప్పిన మాటలు. తర్వాత ఆ పెట్టుబడి వీడియోలు మోసం. కేంద్రం పెట్టుబడి పథకాల పేరిట సైబర్ కేటుగాళ్ళు ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తులను కూడా వదలకుండా నయా మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నట్టుగా డీప్ ఫేక్ ఏఐ వీడియోలు సృష్టించి అమాయకులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి కేంద్రం నిన్న అలర్ట్ చేసింది. విశాఖలో ఐటీ కేంద్రం జీసీసీ ఏర్పాటు అంటండి. క్యాప్జెమిని సీఈఓ ఐమన్ ఎజార్తో మంత్రి లోకేష్ భేటీ. దేశంలో మరే ప్రాంతంలో లేని ఐటీ ఎకోసిస్టమ్ విశాఖ మాత్రమే సొంతం. అన్ని విధాల అనుకూలతలు కలిగిన ఈ నగరంలో 20,000 ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమినిని మంత్రి నారా లోకేష్ గారు అడిగారు, రిక్వెస్ట్ చేశారు. సో అది ఆచరణలోకి వస్తే బాగుంటుంది. కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేడు. ఏంటది, అన్నదాత సుఖీభావ 3వ విడత రిలీజ్ చేస్తారు ఈరోజు. కృష్ణా జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు. సో ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం కదా. కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి 2 ఏళ్ళలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని కూడా చెప్పారు. ఇక పేరు ఫోటోలు మార్చి ఏమార్చి బీమా పాలసీలను తన పేరిట మార్చి సొమ్ము స్వాహ. ఘరానా మోసగాడు చిల్లర వెంకటేశ్వరరావు అరెస్ట్. ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, ఎంబీఏ చదివాడు. వ్యసనాలకు బానిస నేరాలు బాట పట్టి చివరికి కటకటాలు పాలయ్యాడు. విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడు చిల్లర వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన ఏం చేశాడంటే, నెల్లూరు జిల్లాకు చెందిన చిల్లర వెంకటేశ్వరరావు విజయవాడ, రాజమహేంద్రవరంలో ఉద్యోగం చేశాడు. కోవిడ్ వేళ ఉద్యోగం పోవడంతో నెల్లూరు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు కార్ డ్రైవర్గా పనిచేశాడు. తర్వాత జోదాలకు అలవాటు పడి ఫేస్బుక్లో రవి అనే వ్యక్తి పరిచయమై ప్రైవేట్ బీమా సంస్థల్లో పనిచేస్తున్నట్టు చెప్పాడు. పాలసీదారులకు ఫోన్ చేసి వారి నుంచి ప్రీమియం మొత్తాన్ని తమ ఖాతాలోకి వేయించుకునేందుకు ఇద్దరు ప్రణాళిక రచించారంట. పేరు ఫోటోలు మార్చి వాళ్ళు ప్రీమియం వీళ్ళ అకౌంట్లో వేసుకున్నారంటండి. అలా పాలసీలను సొమ్ము చేసుకున్నాడు. ప్రొఫెసర్కి చెందిన 18 పాలసీలు సేకరించి 2023లో ఒకదాన్ని సరెండర్ చేసి 4 లక్షలు తీసుకున్నాడంట. సో ఎవరైతే పాలసీదారులు ఉంటారో వాళ్ళ పేరిట వీళ్ళు పేర్లు ఫోటోలు మార్చి క్లెయిమ్ చేసేసుకొని తీసేసుకున్నారు. అలా ఈయన మోసం చేశాడు, అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ఉక్కు కర్మాగారానికి స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఆసక్తి వ్యక్తీకరణ జారీ చేసిన ఆర్సిలర్మిత్తల్. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ప్రతిపాదించిన ఆర్సిలర్మిత్తల్ నిప్పన్ స్టీల్ సమీకృత ఉక్కు కర్మాగారం కోసం ప్రత్యేక స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటు చేయడంలో అనుభవం ఉన్న సంస్థల ఎంపిక కోసం ఈఓఐను సంస్థ జారీ చేసిందంట. ఇక బతికున్న చేప గొంతులో ఇరుక్కొని మత్స్యకారుడు విలువల శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యుడు. బతికున్న చేప మత్స్యకారుడు గొంతులో ఇరుక్కుందంటండి. సో అతన్ని వైద్యులు శస్త్రచికిత్స చేసి సో వలలో పడిన చేపలను ఆయన వేరు చేస్తుండగా ఒక చేప ఎగిరి ఆయన నోట్లోకి వెళ్ళిందంట. అది తీసేలోపే గొంతులోకి జారిపోయి అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో బాధితుడు ఊపిరారక విలవెల్లాడారు. వెంటనే తోటి మత్స్యకారులు ఆయన నగరంలో జీజీహెచ్కి తరలించారు. పరీక్షించిన వైద్యులు చేప గొంతులోనే ఉందని గుర్తించి ఈఎన్టీ విభాగం హెచ్ఓడి డాక్టర్ ప్రభాకర్ నేతృత్వంలో శస్త్రచికిత్స చేశారు. ఇక శివశంకర్ రెడ్డికి తాత్కాలికంగా షరతులతో కూడిన బెయిల్. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి తన తల్లి ప్రమీలమ్మకు శస్త్రచికిత్స చేయించడానికి ఏపీ వెళ్ళడానికి వీలుగా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందంట కోర్టు. ఇక పూర్వీకుల స్థలాల రిజిస్ట్రేషన్లో వీడిన చిక్కులు, మార్గదర్శకాలు జారీ. కౌరు సాంబశివరావుకు అసురునివ్వాలి. ముగిసిన అంత్యక్రియలు, ప్రముఖులు అభిమానులు తుది వీట్టుకోలు. ఓకే, నల్ల కాలువలో ఇచ్చిన మాట నుంచే పార్టీ పుట్టింది. తండ్రి రాజశేఖర రెడ్డి మరణానంతరం నల్ల కాలువలో జరిగిన సంస్మరణ సభలో తాను అభిమానులకు ఇచ్చిన మాటే వైకాపా స్థాపనకు కారణమైందని, తమ కుటుంబ పరిస్థితులను సీఎం సీటు కోసంగా. సర్లే, అదే మనలో మన మాటలే కానీ బయటికి చెప్పొద్దు. సో ఇవి ఈనాడు అంశాలు. సాక్షిలో కూడా వైసీపీ ఆవిర్భావ వేడుకలతో సహా యుద్ధం గురించి చెప్పాం కదా. ఇక్కడ ఎక్స్ప్రెస్ దోపిడీ అని ఒకటి రాశారండి. కావాల్సిన వాళ్లకు ప్రజాధనం దోచిపెట్టేందుకే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ విలువ అమాంతం పెంచేశారంట. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ విలువ పెంచారంట. 83% అధిక ధరతో ఏటా 14 కోట్ల పైనే ప్రజాధనం లూటి. గత ప్రభుత్వం 2022లో ట్రిప్పునకు 895 చెల్లించింది. ఈ ప్రభుత్వం మాత్రం అదే సేవకి 1640 రూపాయలు చెల్లించిందంట. సో అనుకూల ఫౌండేషన్కు కాంట్రాక్ట్ కట్టబెట్టడంలో చక్రం తిప్పిన మంత్రి. ఉంటాయి చిలక్కొట్టుళ్ళు ఉంటాయి, లేకపోతే అలా. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా నేడు జస్టిస్ లీసా గిల్ ప్రమాణం.
ఈమె పంజాబ్ హర్యానా హైకోర్టులో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రాబోతున్నారు. మరో 2 నెలల్లో ప్రధాన న్యాయమూర్తి అవుతారు ఆమె. జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ పోయింది. జువలదిన్నె ప్రైవేట్ పరం. 2024లో ప్రధాని ప్రారంభించిన హార్బర్ను అందుబాటులోకి రానివ్వని చంద్రబాబు సర్కారు. ఫిషింగ్ హార్బర్లో 29.5 ఎకరాలు ముంబై సంస్థ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కేటాయింపు. అనంతరం మొత్తం 150 ఎకరాలు కేటాయించేందుకు పన్నాగం అని చెప్పి అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు అని వీళ్ళు వార్త రాశారు. ఓహో, మొత్తం ఇదేనా? ఎంతైనా వైసీపీ ఆవిర్భావం అంటే ఇప్పుడు కాదు, 2014 ముందు, 2019కు ముందు జరిగేది. అది అసలైన ఆవిర్భావ వేడుకలు. నా ధైర్యం మీరే, నా బలం మీరే. యుద్ధ కల్లోలం. 18న వైఎస్ఆర్సీపీ ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహణ. సునీల్ నాయక్కు హైకోర్టు ఊరట. దర్యాప్తు అధికారి ముందు హాజరు నుంచి తాత్కాలిక ఉపశమనం. తల్లి అనారోగ్యం నేపథ్యంలో తొలి ఉత్తర్వులు సవరించిన న్యాయస్థానం. రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనపై కేంద్రం విచారణ జరపాలని చెప్పి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారంట. త్రికోటేశ్వర స్వామికి నాసిరకం నైవేద్యంపై విచారణ. ఆలయంలో విచారణ చేపట్టిన ఈవో చంద్రశేఖర్. నాసిరకం బియ్యంతో పరిచారిక నైవేద్యం చేసినట్టు గుర్తింపు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి నాసిరకం నైవేద్యాన్ని పెట్టడంపై సాక్షిలో ప్రచురించిన కథనంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆలయ ఈవో డి చంద్రశేఖర్ను ఆదేశించారు. ఆ ఆలయంలో జరిగితే ఆ ఈవోనే విచారణాధికారిగా నియమించారా? ఓహో. ఆలయాల భద్రతా నిర్వహణపై బాబు సర్కారు నిర్లక్ష్యం. మల్లాది విష్ణు మండిపాటు. యుద్ధానికి నిరసనగా వామపక్షాల ప్రదర్శన. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు మనస్తాపంతో పెళ్లి కుమార్తె ఆమె తల్లి. అరే, మార్టూర్లోన నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన తల్లి కుమార్తె ఎలుకల మందు గడ్డి మందు తాగి చేసుకున్నారు. ఈ ఘటనలో బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల్లో విషాదం నెలకొంది. అరే, తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద చెత్త డంప్ చేస్తున్నారు. దాన్ని వెంటనే తొలగించేలా ఆదేశం వెలువడింది. సరే, ఇవన్నీ సాక్షి అంశాలు. ఆంధ్రజ్యోతిలో కలెక్టర్లకు ర్యాంకులు చెప్పుకున్నాం, యుద్ధం గురించి చెప్పుకున్నాం, హోటల్లో గ్యాస్ కొరత చెప్పుకున్నాం. ఇక జగన్ డిఎన్ఏలోనే అబద్ధాలు ఉన్నాయి. అవి కాగు లెక్కలు కావు, జగన్ టీం లెక్కలు. ఆయన చెప్పేవన్నీ అసత్యాలు, అర్ధసత్యాలు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర అప్పులు ఆదాయం గురించి చెప్పారు కదా, దానికి కౌంటర్గా నిన్న పయ్యావుల కేశవ్ గారు అదేమి కాగు లెక్కలు కాదు, ఒరిజినల్ కాగు లెక్కలు ఇవి అని చెప్పారు. ఇక మధ్యాహ్న భోజనం బాగోలేదని డ్రామా. మైలవరం హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు సర్కారుకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నంగా విచారణలో గుర్తింపు. సో మైలవరం హెచ్ఎం అంట మధ్యాహ్న భోజనం బాగోలేదని చెప్పి ఆయనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించాడని చెప్పి ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇక రైతన్నులకు ఉగాది కానుక. నేడు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు జమ. ఖాతాల్లోకి 4,000, కేంద్రం మరో 2,000, అంటే మొత్తం 6,000 రూపాయలు రాష్ట్రంలో 46.85 లక్షల రైతు కుటుంబాలకు వెళ్తోంది. ఇక జెన్కో ఆల్ టైమ్ రికార్డు. 11న 6,160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి. ఏది నిన్నగాక మొన్న 6,160 మెగావాట్లు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేశారంటండి. రాష్ట్రంలో ప్లాంట్ల సామర్థ్యం 6,610 మెగావాట్లు. అందులో 93.19% నమోదు చేసిన ప్లాంటు. రాష్ట్ర చరిత్రలో ఒక్క రోజులో ఇదే అత్యధికం. వైసీపీ హయాంలో గరిష్ట ఉత్పత్తి 4,000 మెగావాట్లే. నాణ్యమైన బొగ్గు, మెరుగైన ప్లాంట్ల నిర్వహణతోనే రికార్డు. చంద్రబాబు దార్శనికత ఫలితమే మంత్రి గొట్టిపాటి. తీరం మరింత భద్రం. ఇందాక చెప్పుకున్నదే. సుంకాల కోసం వాణిజ్య దర్యాప్తు. భారత్, చైనాలతో పాటు 16 దేశాలపై విచారణ. అన్యాయమైన వాణిజ్య విధానాన్ని సవరిస్తాం. అమెరికా వాణిజ్య శాఖల మంత్రి వెల్లడి. ఇక ఉద్దానం ప్రజలకు భరోసా. నేడు పలాస కిడ్నీ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స. కిడ్నీ సమస్యల పరిష్కారంలో చారిత్రక ముందడుగు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్దానంపై ప్రత్యేక దృష్టి. తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అక్కడ కిడ్నీ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆయన ఉన్నప్పుడే అక్కడ హాస్పిటల్ కట్టించారు, రీసెర్చ్ సెంటర్ కట్టించారు. ఎట్టకేలకు కోతలు లేకుండా ఫీజులు విడుదల. బకాయిల చెల్లింపుతో వడ్డీ మెరుగుత ఆలస్యం. ఉన్నత విద్యాశాఖ తీరుతో
నెలల రోజుల జాప్యం, రుణాలు తీసుకొని బకాయి ఇస్తున్నందుకు 7.5 వడ్డీ మినహాయింపునకు ప్రతిపాదన, యాజమాన్యాల ఫిర్యాదుతో స్పందించిన సీఎం. సో ఉన్నత విద్యాశాఖ తీరుతో బకాయిల చెల్లింపులో వడ్డీ మేలుకంట. రుణాలు తీసుకొచ్చి బకాయిలు ఇస్తున్నందున 7.5% వడ్డీ మినహాయింపులకు ప్రతిపాదన. సో బాగుంది. సో కళాశాలలంట వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంటుందని బయట రుణాలు తీసుకొచ్చి బకాయిలు చెల్లిస్తున్నారు, దానికేమో వడ్డీ ఎక్కువ పడుతుంది. ఆ వడ్డీ మినహాయింపు కోసం సీఎం గారిని అభ్యర్థించారు యాజమాన్యాలు, దానికి సీఎం గారు ఒప్పుకున్నారంట. అది మంచి విషయం. తర్వాత SEZలో స్థానికులకే ఉద్యోగాలు, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాము, ఎంప్లాయ్మెంట్ కోసం సెల్ ఏర్పాటు చేస్తాము. ఎమ్మెల్యే సుందరపు. అనకాపల్లి జిల్లా దిప్పపాలెంలో ABN ఆంధ్రజ్యోతి అక్షరం అండగా పరిష్కారం ఎజెండా కార్యక్రమం అంట. ఇక జస్టిస్ లేసగిల్ ప్రమాణ స్వీకారం నేడు. హోటళ్లపై గ్యాస్ బండ, పిన్నెల్లి అనుచరుడు కర్ణాటి అరెస్టు. విజయవాడలో సగం హోటళ్ళ మూత, మధ్యాహ్న భోజనం బాగాలేదని డ్రామా ఆడిన HM ఆయన. మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్. ఓ విద్యార్థినికి ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టి మంత్రి లోకేష్ మాట నిలబెట్టుకున్నారంట. ఎట్టకేల కోతలు లేకుండా ఫీజులు విడుదల, నా ధైర్యం నా బలం మీరే, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేళ కార్యకర్తలతో జగన్. సో ఇవన్నీ అయిపోయాయి. సో ఇవన్నీ కీలకమైన అంశాలు వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ అనాలిసిస్. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.